హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ మీ ఎట్ ద రేట్ ఆఫ్ ఆప్కా కిచెన్ 2025. బాగున్నారా అందరూ? మరి ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దీన్ని ఏమంటామంటే బ్రెడ్ చీజ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాము. దీనికి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, అలాగే బటర్ తీసుకున్నాను. దీంట్లో ఒక 4 స్పూన్స్ ఆఫ్ బటర్ మనం వాడుకోవచ్చు. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, అలాగే ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి. టర్మరిక్ పౌడర్ 1/2 స్పూన్ తీసుకుంటే చాలు. అలాగే 2 చీజ్ స్లైసెస్, అలాగే తీసుకున్నప్పుడు సాల్ట్ మనకు సరిపడినంత, మనకంటే ఒక 1/2 స్పూన్ అట్లా తీసుకోవచ్చు. అలాగే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ తీసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ ఒక 2-3 తీసుకొని చాప్ చేసి పెట్టుకున్నాను. 1 ఆనియన్ని నీట్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర కాస్త తరిగి పెట్టుకున్నాను. కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని మనము మరి ఈ బ్రెడ్ చీజ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూస్తామా? సో మనం తీసుకున్న ఈ 2 ఎగ్స్ని బౌల్లో ఇలా వేసేసుకోవాలి. నీట్గా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే తీసుకున్న ఆనియన్స్ కూడా. ఆనియన్స్, అలాగే 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ అలాగే 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంత సాల్ట్ తగినంత వేసేసుకొని మనం తీసుకున్న కొత్తిమీర అంతా తీసుకొని, సో ఇప్పుడు మనం యాడ్ చేసుకుందంతా నీట్గా బీట్ చేసేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసాం. ఎగ్ ఆమ్లెట్కి ఎలా చేసుకుంటామో ఆ విధంగా నీట్గా బీట్ చేసేసుకోవాలి. సో నేను తీసుకున్న ఎగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చక్కగా మిక్స్ చేశాను, బీట్ చేసేసాను. ఇప్పుడు ఆమ్లెట్ వేయడానికి ఇది రెడీ అయిపోయింది. చక్కగా ఫోమ్ అంతా వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి హీట్కి పెట్టేసి ఇంకా ఈ ఆమ్లెట్ వేసుకోవచ్చు. ప్రొసీజర్ ఇంకా స్టార్ట్ చేసేస్తాము. ప్యాన్ వేడెక్కిపోయింది. కాస్త బటర్ వేసాను, అలాగే కాస్త చీజ్ కూడా వేసేస్తాము. ఈ విధంగా నీట్గా అంటే ప్యాన్ హీట్ అయిన వెంటనే కాస్త చీజ్ బటర్ వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసాను. తర్వాత ఆమ్లెట్ వేసాను. ఆమ్లెట్ వేసిన తర్వాత 2 బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా పెట్టాను. కాసేపు ఆమ్లెట్ నీట్గా కుక్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఆమ్లెట్ని ఆ బ్రెడ్ పీసెస్తో పాటు రివర్స్ చేసేసాను. దాని మీద కాస్త మనము ఏం చేస్తామంటే మనం తీసుకున్న గరం మసాలా పౌడర్ కాస్త స్ప్రెడ్ చేసేసుకొని, గరం మసాలా పౌడర్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని మనం తీసుకున్న ఆ ఎగ్ ఆమ్లెట్ని అలాగే రివర్స్ చేసేసాం. బ్రెడ్ పీసెస్తో చేసేసి చీజ్ అంతా స్లైసెస్గా దాని మీద అప్లై చేసేయాలి. సో ఇప్పుడు ఏం చేశానంటే ఆ రివర్స్ చేసిన దాని మీద, ఆ బ్రెడ్ మీద నేను రివర్స్ చేశాను కదా, బ్రెడ్ పెట్టి ఆమ్లెట్ని రివర్స్ చేశాను కదా, దాని మీద చీజ్ స్లైసెస్ పెట్టేసి ఆమ్లెట్ని ఫోల్డ్ చేసేసాను. మరి బటర్ అంతా వేసాను. కాసేపు ఫ్రై అయితే మంచిది కొంచెం. సో ఈ విధంగా అవుతుంది నీట్గా బ్రెడ్. దీన్ని ఈ మిడిల్లో మనం కట్ చేసేసేయాలి. ఈ విధంగా మిడిల్లో డివైడ్ చేసేస్తే బ్రెడ్ స్లైసెస్కి సరిపోతుంది. ఓకే, సో బ్రెడ్ చీజ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకా హాట్గా దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటాము. ఓకేనా? సో హాట్ చీజ్ బ్రెడ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ రెడీ. చాలా బాగా వచ్చింది చూడండి. ఆ చీజ్ అంతా నీట్గా స్ప్రెడ్ అయిపోయింది లోపల. ఎగ్ బ్రెడ్ అంతా, ఎగ్ బ్రెడ్లో ఆ చీజ్ బటర్ అంతా నీట్గా సెట్ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి. టేస్ట్ చూస్తామా? సో చాలా టేస్టీగా ఉంది. ఆ టేస్ట్ అంతా బాగా తెలుస్తుంది. చీజ్ టేస్ట్ కానీ స్పైసీగా ఉండడం కానీ అంతా చాలా బాగుంది. తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్కి కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. Don't forget to like, share and subscribe to my channel. Thank you for watching once again. Bye.